జిల్లాలో ఆ ఎంపీ అంటే హడల్. ఆయన చెప్పిందే వేదమా? ఆ ఎంపీ మాట వినకుంటే ప్రజాప్రతినిధుల కర్మ కాలినట్టేనా? గ్రూప్ రాజకీయాలు చేస్తూ వర్గాలను ప్రోత్సహిస్తున్నారా ఎంపీ? ఎంపీని చూస్తేనే ఎమ్మెల్యేలు మంత్రులు హడలెత్తిపోతున్నారా? ఇంతగా అధికార పార్టీ నేతలని అదరగొడుతున్న ఆ ఎంపీ ఎవరు? ఏంటా పార్లమెంటు నియోజకవర్గం? ఈ లోగుట్టులో చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ మల్లు రవి హవా కొనసాగుతుందన్న టాక్ కొనసాగుతుంది. ఆ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో గద్వాల్, ఆలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈ అసెంబ్లీ నియోజకవర్గాలలో అన్నింటిలో ఎంపీ మల్లు రవి తన హవాను కొనసాగిస్తున్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో తన మార్కు ఉండేలా మల్లు రవి రాజకీయ సమీకరణాలను మారుస్తున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని ఏ నియోజకవర్గానికి వెళ్లినా మల్లు రవి వస్తున్నాడు అంటేనే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు సైతం జడుసుకునే పరిస్థితి నెలకొంది. అంతగా మల్లు రవి తన రాజకీయ చదరంగాన్ని ఆడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలకు ఆద్యం పోస్తున్నారని మల్లు రవిపై అధికార పక్షంలోని నేతలే గుస్సా అవుతున్నారు. ముఖ్యంగా ఎంపీ మల్లు రవి తన మార్కును గద్వాల్ నియోజకవర్గంపై గురిచూసి కొడుతున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే బండా కృష్ణమోహన్ రెడ్డి పేరు వినపడితే చాలు హైటెన్షన్ విద్యుత్తుల సర్రున బీపీ తెచ్చుకుంటున్నారు. ఎంపీ మల్లు రవి తీరు గద్వాల్ నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక్కడ మల్లు రవి ఓ వర్గానికి మద్దతు తెలుపుతూ మరో వర్గాన్ని పక్కన పెడుతూ ఉండడంతో ఈ నియోజకవర్గంలో వర్గపోరు ఆరని జ్వాలలా మారిందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత మధ్య ఎన్నో ఏళ్లుగా వర్గపోరు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటున్న సమయంలో వారిద్దరి మధ్య ఉన్న వైరానికి పెట్రోల్ పోసి మరింత సెగను రేపినట్లు మల్లు రవి వ్యవహారం తయారైందన్న టాక్ వినిపిస్తుంది. ఆ నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో ఎంపీ మల్లు రవికి మంచి పేరు ఉన్న నియోజకవర్గానికి వచ్చేసరికి వర్గ పోరాటాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మల్లు రవి నిలుస్తున్నారని టాక్ సైతం చాలా నియోజకవర్గాలలో వినిపిస్తుందన్నట. గద్వాల్ నియోజకవర్గంలో కత్తులు దూసుకుంటున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరిత తిరుపతయ్యల మధ్య సయోధ్య కుదిరింది. పార్టీకి పనిచేసేలా కృషి చేయవలసిన మల్లు రవి ఇద్దరి మధ్య చిచ్చుపడుతున్నారు అన్న ప్రచారం సైతం గుసగుసలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే సరితకు తన పూర్తి మద్దతు తెలుపుతూ ప్రతి అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సరితకు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రచారం ఎమ్మెల్యే వర్గంలో కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలోనే సరితకు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడంతో మల్లు రవి కీలకంగా వ్యవహరించి ఆ పదవి వచ్చేలా మల్లు రాజకీయ పావులు కదిపారు. ఇక దుందుడుకు వ్యవహారంతో వ్యవహరిస్తానన్న ముద్రను సైతం మల్లు రవికి అధికార పార్టీ నేతలే కట్టబెట్టారు. కానీ ఆ స్పీడ్ మల్లు రవికి రాష్ట్ర స్థాయిలో కీలకంగా వివరించే వ్యక్తిగా ప్రచారం పొందారని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. దీనికి తోడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి సోదరుడు కావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మల్లు రవి ఉంటున్నారన్న ప్రచారం సైతం ఆయనకు అడ్డు అదుపు లేకుండా చేస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తమ వర్గీయుల వద్ద ఇదే తరహాలో ఆలంపూర్ నియోజకవర్గంలోనూ అదే తరహాలో వర్గపోరు ఆలంపూర్లో సైతం కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఎంపీ మల్లు రవి మధ్య పచ్చగడ్డి వేయకముందే బగ్గుమంటుందంట. ఇక మల్లు రవి గద్వాల్ జిల్లాకు వచ్చిన ప్రతిసారి అతని పర్యటనలో ఆలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఉండడం, దానికి తోడు ఆలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు నిర్మించిన రోడ్లు, భవనాలు, ఇతర కాంట్రాక్టు పనులకు ఎంపీ మల్లు రవి బిల్లుల చెల్లింపులో సహకరిస్తున్నాడని మల్లు రవిపై ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్తో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫైర్ అవుతున్నారు. కావాలనే సంపత్ కుమార్ను రాజకీయంగా సమాధి చేసేందుకు మల్లు రవి కంకణం కట్టుకున్నారని మాజీ ఎమ్మెల్యే సంపత్ వర్గం ఎంపీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు ఎంపీ మల్లు రవి తీరు ఉందని, తనకు బద్ద శత్రువైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడితో చిట్టా పట్టాలేసుకుని తిరగడం సంపత్కు మరింత పుండు మీద కారం చెల్లినట్లు అవుతుందన్నారు. కావాలని ఎంపీ మల్లు రవి ఆలంపూర్ నియోజకవర్గంలో సంపత్కు చెక్ పెట్టేలా చక్రం తిప్పుతున్నారని ప్రచారం సైతం కొనసాగుతుంది. ఏది ఏమైనా నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎంపీ మల్లు రవి అంటేనే సొంత అధికార పక్షంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పక్ష నేతల మధ్య చిచ్చు పెడుతూ ఎంపీ రవి వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీలోని సీనియర్ నేతలకు సైతం నచ్చడం లేదు. పార్టీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మల్లు రవి వర్గ పోరుకు పులి స్టాప్ పెట్టవలసిన వ్యక్తి ఇలా గ్రూప్ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని సీనియర్ కాంగ్రెస్ నేతలు సైతం ఆందోళనకు గురవుతున్నారు. భవిష్యత్తులోనైనా కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరేలా మల్లు రవి ప్రయత్నాలు చేయాలని, లేదంటే అధిష్టానమే నాగర్ కర్నూలు జిల్లాపై దృష్టి సారించాలని అధికార పక్ష నేతలు ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. మరి భవిష్యత్తులో మల్లు రవి తీరు మారి పార్టీకి అదనపు బలంగా మారుతారా, లేక వర్గపోరుకు రెడ్ కార్పొరేట్ వేస్తారో వేచి చూడాల్సిందే.